ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా మామూలుగా ఈ జూలై 12వ తేదీ నుండి ఆగస్టు 26 వరకు కుజ గురువులు కలిసి ఉండటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఇక్కడ వృషభములో కుజ గురువులు కలిసినప్పుడు మరి ఏ గ్రహాలు కలిస్తే ఏమేమి గోచార రీత్యా మనకు జాతకములో జరగాల్సినటువంటి పనులు జరుగుతాయి, ఏవి జరగవు, ఎవరికి ఏ రాశి వాళ్లకు జరగవు, ఏ రాశి వాళ్లకు అనుకూలముగా ఉన్నది, ఉంటే ఎంతవరకు మనకు ఉపయోగం ఉంటుంది అనేటువంటి దాని గురించి మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. అయితే ఈ కుజగురువులు ఇద్దరు కూడా ఇచ్చేటువంటివి ఏమిటి అనేది మనం ఆలోచన చేయాలి. సరే, కుజుడు అనంగానే మంగళకరుడు. ఎలాగో కుజుడు వివాహము, రుణాలు, లోన్లు రావటము, డబ్బు రావటము, భూముల వలన కలిసి వచ్చేటువంటి అంశం ఏమిటి, అలాగే భూముల వలన తకరారులు ఏమైనా ఉంటే ఎలా సద్దుమణుగుతాయి అనేటువంటిది, అలాగే సంతానం ఏమిటి, వివాహ కార్యక్రమాలు ఏమిటి, ఇలా కుజుడు యొక్క ప్రభావము ఉంటుంది. ఇక గురువు వచ్చేటప్పటికీ గురువు ఇచ్చేటువంటిది ఏమిటి, వరే నీకు గురుబలం బాగలేదు అనేటువంటి మాట ఒకటి వింటూ ఉంటాం. నాయనా నీకు గురుబలం సరిగ్గా లేదు అని. గురుబలము బాగుంటే ఏమొస్తుంది ఏమిటి అంటే గురువు అనుగ్రహం. మనం ఏ పని చేస్తూ ఉండినా, ఏ వ్యాపారం చేస్తున్నా కలిసి రావాలి, ఒక ఉద్యోగం రావాలి, ఉద్యోగంలో ఉన్నతత్వము రావాలి, అలాగే ఏదైనా విదేశాలకు వెళ్ళాలి, ఏ పని చెయ్యాలన్నా, ఒక కొత్తది ఏదైనా మొదలు పెట్టాలి అన్నా, ఇలా ఏది చేసుకుందామన్నా గురువు యొక్క అనుగ్రహము చాలా అవసరము. అందుకే గురువు అనుగ్రహించాలి. గురువు ఏమిస్తాడు? యోగాలు ఉంటే యోగాన్ని అనుగ్రహించేటువంటి వాడు గురువు. అందువలన ఈ కుజ గురువులు ఇద్దరూ కూడా కలిసి ఇప్పుడు ఈ వృషభములో ఉన్నారు. ఆ వృషభములో ఉండేటువంటి దాని వలన ఎలా ఉండబోతుంది, ఏ రాశి వాళ్లకు ఎలా ఉంటే మంచిదవుతుంది, ఎవరికి ప్రతికూలమైనటువంటి ఫలాలు ఉన్నాయి, అనుకూలమైనటువంటి ఫలితాలు ఎవరికి వస్తున్నాయి అనేటువంటిది ఇప్పుడు మనము స్పష్టముగా తెలియజేయడం జరుగుతుంది గాక. ఇది ప్రతి వాళ్లకు కూడా ఆలోచన చేసి జాగ్రత్తగా చూసుకోండి. అంటే లగ్నము ఇవి రెండూ ఉండవచ్చును. ఇప్పుడు ఏ లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు, ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది స్పష్టముగా మీకు తెలియజేయబడుతుంది. నిజానికి కుజ గురువులు ఉంటే ఎటువంటి లాభాలు ఇస్తాడని చెప్పాను. వివాహాలు, ఉద్యోగాలు, లోన్లు, ధనము రావటము, భూముల వలన కలిసి రావటము, కొత్త ఇళ్ళు కొనుక్కోవడము, వాహనాలు కొనుక్కోవటము, ఇవన్నీ కుజగురువులు ఇద్దరూ ఉంటే జరిగేటువంటివే. ఇవన్నీ కూడా సంతానము, అలాగే ఉద్యోగంలో ఉన్నతత్వము, విదేశాలకు వెళ్ళటము, ఇలా ఒకటి అని కాదు, కొత్తవి ఏవైనా వ్యాపారాలు చేసుకోవటము, ఉన్న వ్యాపారాలు అభివృద్ధి పరచుకోవటము, ఇవన్నీ కూడా జరుగుతాయి కుజగురువుల యొక్క అనుగ్రహం ఉంటే. అయితే ఏ రాశి వాళ్ళకి అనుగ్రహం ఉంది, ఎవరికి లేదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉంటాయి గాక. ఎందువలన అంటే జూలై 12వ తేదీ నుండి 26 వరకు వృషభములో కుజ గురువుల కలయిక వలన మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి ధనుస్సు రాశి వాళ్ళకు. మీరు చాలా శ్రమ పడతారు. గురువు యొక్క అనుగ్రహము అనేటువంటిది కావాలి. ఎందుకంటే గురువుకు సంబంధించినటువంటిదే ధనుస్సు రాశి. అయినా గురువు యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా కలగాలి అనేటువంటి భావనతో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్ని ప్రయత్నాలు దగ్గరికి వచ్చి తప్పిపోవడము చేయడం జరుగుతూ ఉంటాయి. అయితే దానికి మీరు పరిహారాలుగా చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే నవగ్రహ పూజ, నవగ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యం ఎప్పుడూ కూడా ఎవరికైనా దానము చేయటము కానీ,
నవగ్రహాలకు తిరగటము కానీ, ఇంకా మీరు ఏ లగ్నములో పుట్టారో తెలుసుకొని జాతకములో ఉండేటువంటి చిన్న చిన్న లోపాలను గనక సరిచేసుకున్నారు అంటే తప్పకుండా యోగవంతమైనటువంటి ఫలితాలను సాధించుకోవటానికి చాలా యోగవంతముగా ఉంటుంది ధనుస్సు రాశి వాళ్ళకు కూడా. మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నంత మాత్రాన పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే ఆరోగ్య విషయంలో మాత్రము కొంచెము జాగ్రత్తలు వహించండి. సమయానికి తిండి, సమయానికి నిద్ర అనేటువంటివి ఉండాలి. అవి గనక లేకుంటే కొంచెం ఇబ్బంది పడేటువంటి విధానం ఉంటుంది. అనూహ్యముగా డబ్బు ఖర్చు కావటము, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరము రావటము, ఇలాంటివి కూడా ఉంటాయి ధనుస్సు రాశి వాళ్లకు. అయితే యోగాలు కొన్ని దగ్గరకు వచ్చి తప్పిపోతూ ఉంటాయి, కొన్ని జరుగుతాయి. అయితే అది జరిగే బదులు ఇది జరుగుంటే బాగుండు అనేటువంటి భావన మీకు కలగవచ్చును. ఏది ఏమైనా వ్యక్తిగతమైన జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మీరు ముందుకు వెళ్ళండి, మేలు జరుగుతుంది. జయోస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.